హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వీడియోస్ చేయడానికి కొంచెం మోటివేషన్ లాగా ఉండిద్ది. ఇంక ఈరోజు ఈ వీడియో వచ్చేసి మా ఊర్లో కోటి దీపోత్సవం చేశారండి. దానికైతే వెళ్ళాము అందరం కలిసి. కోటి దీపోత్సవం చేయటం కన్నా ముందే శివుడి కళ్యాణం అయితే చేశారు. చాలా అంగరంగ వైభవంగా అయితే జరిగిందండి కళ్యాణం. అంటే నందిగాంలో 5 రోజుల నుంచి అయితే జరుగుతుంది. నిన్న లాస్ట్ డే అనమాట. ఇంకా నిన్న లాస్ట్ కాబట్టి అంటే ప్రతిరోజు కళ్యాణం జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడి కళ్యాణం. నిన్న లాస్ట్ కాబట్టి శివుడు పార్వతుల కళ్యాణం అయితే చేసి తర్వాత కోటి దీపోత్సవం అయితే చేశారు. ఇంక ఈ మధ్యలో అయితే మంచిగా ప్రవచనాలు అయితే చెప్పారండి. అసలు ప్రవచనాలు వింటుంటే ఎంత బాగున్నాయోనండి. మనకు తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయో అనిపిస్తుంది. పూజ చేసామా, దండం పెట్టుకున్నామా అని అనుకుంటాము. కానీ అసలు దీపం వెలిగించడం వెనక పరమార్థం, అలాగే కళ్యాణం చూడటం వల్ల వచ్చే లాభాలు, దేవుడికి మనం ఎలా దగ్గర అవ్వాలి, అటువంటి ప్రవచనాలన్నీ బాగా చెప్పారు. అసలు ఆ ప్రవచనాలు చెప్తుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందోనండి. మేము వచ్చేపాటికి నైట్ అయితే 12 అయిపోయింది. సాయంత్రం అదే ఈవినింగ్ 7కి అయితే వెళ్ళాము. కానీ అంత టైం ఉన్నా కూడా ఇంకా చూడబుద్ధి అవుతుంది కళ్యాణం. అంత బాగా చేశారు. ప్రవచనాలు కూడా మనసుకి హత్తుకునేటట్టు ఉన్నాయండి. మనకు తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయో అనిపిస్తుంది. మనకి భక్తి ఛానల్లో చాలామంది ప్రవచనాలన్నీ చెప్తానే ఉంటారు. కాకపోతే ఇంకా ప్రతిరోజు అంటే భక్తి టీవీ పెట్టుకొని అంత ఓపికగా కూర్చొని ఎవరు వినరు. ఇంకా ఇట్లా అదృష్టం అండి, భక్తి ఛానల్లో చెప్పే ఒక స్వామీజీ లాంటి వాళ్ళైతే వచ్చారు. వచ్చి అసలు ఎంత మంచిగా ప్రవచనాలు అయితే చెప్పారు. శివుడు పార్వతి కళ్యాణం గురించి, అలాగే కోటి దీపోత్సవం. ఇంకా ఇప్పుడైతే అంతకుముందు హైదరాబాద్లో చేసేవాళ్ళు, ఇప్పుడు అన్ని ఊర్లలో జరుపుతున్నారు కదా. మనం దీపం ఎప్పుడు ఈ నెలలో వెలిగిస్తే ఎంత మంచిదో, అలాగే ఈ కార్తీక మాసంలో ఇంకా నిన్నైతే చాలా మంచిదంటండి. ఇంకా అందుకోసం అనేసి శివుడు పార్వతి కళ్యాణం కూడా చేశారు. చాలా కన్నుల పండగగా అనిపించింది. చూడటానికైతే 2 కళ్ళు సరిపోలేదు. చాలా బాగా చేశారండి కళ్యాణం. చాలామంది దంపతులు పీటల మీద కూడా కూర్చున్నారు. ఇంకా ఈ 5 రోజుల నుంచి కూడా ప్రతిరోజు ఒక దేవుడి కళ్యాణం అయితే చేస్తున్నారు. అసలు ఎంత ఖర్చు అయిద్దో కదా. ఇంకా స్పాన్సర్లు కూడా చాలామంది ఉన్నారండి. కోటి దీపోత్సవం అంటే మనం అంతకుముందు ఒక 10 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో జరుగుతుంది. భక్తి ఛానల్లో చూస్తున్నాం, ఎన్టీవీలో చూస్తున్నాం. అరే మనం కూడా అక్కడ ఉండి దీపం వెలిగిస్తే బాగుండు అని అనిపిస్తుంది. కాకపోతే టీవీలో చూస్తున్నాము. ఇంకా చాగంటి గారు, గరికపాటి నరసింహారావు గారు వాళ్ళు ఎంత మంచి మంచి ప్రవచనాలు చెప్తారో చక్కగా అవైతే వింటాము. సేమ్ అటువంటి ప్రవచనాలే నిన్న ఇక్కడైతే చెప్పారండి. 2, 3 గంటల వరకు ప్రవచనాలు చెప్పి తర్వాత ఒక గంట పాటు కళ్యాణం అయితే సరిపోయింది. కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత శివుడు పార్వతిని చక్కగా పల్లకి ఎక్కించి ఊరేగింపు అయితే చేశారు. ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత ఇంకా మనకి వస్తారు కదా పెద్దవాళ్ళు, స్వామీజీలు, వాళ్ళైతే ఫస్ట్ దీపం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అందరం అయితే దీపాలు వెలిగించాము. ఇక్కడ మాకు లోకల్‌లో ఉండే జనం కాకుండా చుట్టుపక్కల ఊరు నుంచి కూడా చాలామంది అయితే వచ్చారు. చక్కగా ఇంకా వెహికల్స్ ఉంటాయి గదా. వెహికల్స్ లేకపోతే ఆటో మాట్లాడుకొని వెహికల్స్ ఉన్నవాళ్ళు అట్లా చాలామంది అయితే వచ్చారండి. ఎక్కువ శాతం లేడీసు, చిన్నపిల్లలే వచ్చారు. చాలా అంటే చాలా బావుందండి. ఎంత పీస్‌ఫుల్‌గా అనిపించిందో. అసలు నిజంగా ఒక పెద్ద దేవాలయానికి కాశీయో, అరుణాచలం వెళ్తే మనకి ఎట్లా అనిపించిద్దో సేమ్ అలానే ఉంది. అంత బాగా జరిగిందండి. ఇంక ఈ 5 రోజులు అంటే ప్రతిరోజు వెళ్ళేవాళ్ళు గూడా ఉన్నారు. కాకపోతే మొన్నటి వరకు వెళ్ళకూడదని చెప్పా గదా. అందుకోసం అనేసి ఇంక ఈ 15 రోజులు కాకుండా నిన్న అదృష్టం అండి. నిన్నైతే వెళ్ళాము. అపార్ట్మెంట్‌లో వాళ్ళు, ఆంటీలు అందరం కలిసి వెళ్ళాము. ఇంకా 7 కంటే ఇంట్లో స్టార్ట్ అయ్యాము. అక్కడికెళ్ళేపాటికి 7:30 అయిపోయింది. ఇంక అంటే ఇంత పెద్ద ప్లేస్ కావాలంటే సిటీలో ఉండదు గదండీ. అందుకోసం అనేసి నందిగాం లాస్ట్‌లో ఆహ్, పెద్ద గ్రౌండ్ అయితే ఉంది. ఇంకా అక్కడైతే ఇవన్నీ ఇటువంటి ప్రోగ్రామ్స్‌కి చాలామంది జనం వస్తారు. అందులో దీపోత్సవం అంటే అసలు ఇంకా ఇరుకిరుగ్గా ఉండకూడదు గదా. అందుకోసం అనేసి అట్లా ఇంకా నందిగాం లాస్ట్‌లో అయితే మంచిగా డెకరేషన్ అంతా చేసి 5 రోజుల నుంచి దీపోత్సవం అయితే చేస్తున్నారు. ఇంకా 7 నుంచి జనం వస్తూ ఉన్నారండి. వచ్చిన వాళ్ళు ఇంకా ఇలా టేబుల్స్ ఏశారు గదా.
టేబుల్స్ దగ్గర కూర్చొని ఇట్లా 5, 6 మనం హైదరాబాద్‌లో కోటి దీపోత్సవం చూస్తున్నాం గదా! అట్లానే సేమ్ టేబుల్ చుట్టూ లేడీస్ కూర్చొని మంచిగా ప్రమిదలంతా సర్దేసుకొని మనకి ఆయిలు, ఒత్తులు, ధూప్స్ అటువంటియన్నీ వాళ్ళే ఇస్తున్నారండి. మనం ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకొచ్చే పని లేదు. పూలు గూడా అన్నీ వాళ్ళే ఇస్తున్నారు. చక్కగా మనం వెళ్ళి ఇంక వాళ్ళు ప్రవచనాలు చెప్తుంటే ఆ ప్రవచనాలు వినుకుంటూ ఇంకా ప్రమిదలన్నీ మంచిగా ఓమాకారం, ఇంకా శివలింగం అట్లా మన ఇష్టం వచ్చినట్టు మంచిగా డెకరేషన్‌లాగా చేసి వాళ్ళిచ్చిన ఆయిలు, ప్రమిదలన్నీ వేసుకునేపాటికి గంట, 2 గంటలైతే సరిపోయిద్ది. మరి కోటి దీపోత్సవం అంటే చాలా ఉంటాయి గదండీ! జనం గూడా బాగా వచ్చారు అసలు లాస్ట్ రోజు. ఇంకా శివుడు, పార్వతి కళ్యాణం గూడా జరుగుతుందనేసి చాలామందైతే వచ్చారు. ఇంకా ప్రమిదలన్నీ మంచిగా అట్లా సర్దేసి వాళ్ళు చెప్పే ప్రవచనాలన్నీ మంచిగా విన్నామండి. ఇంక లాస్ట్‌లో అయితే కళ్యాణం గూడా జరిగింది. ఇంక పీటల మీద కూడా చాలామంది కూర్చున్నారు. అసలు కళ్యాణం అయితే 2 కళ్ళు సరిపోలేదు. అంత బాగుంది శివుడు, పార్వతులను చూడటానికి. ఇంక కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత పల్లకి అయితే రెడీ చేసి మనకి స్టేజి చుట్టూ ఉండిద్ది గదా! మంచిగా ఊరేగింపు చెయ్యాలి గదా! అట్లా అయితే చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఇంకా అట్లా ఊరేగింపు అయితే చేశారండి. తర్వాత అయితే స్టేజి మీదకి తీసుకొచ్చారు. ఇంకా వచ్చారు ఇద్దరు ప్రవచనాలు చెప్పటానికి భక్తి టీవీలో చెప్పేవాళ్ళని చెప్పా గదా! వాళ్ళైతే ఫస్టు మనకి లక్ష ఒత్తులు అలా ఉంటాయి గదా! అవైతే వాళ్ళు వెలిగించిన తర్వాత ఇంకా అందరికీ ధూప్స్ అవి మ్యాచ్ బాక్స్ అయితే ఇచ్చారు. ముందే ఇచ్చేస్తే చిన్నపిల్లలు తెలియక ముందే వెలిగిచ్చేస్తారు గదా! ఇంకా ఫస్ట్ అయితే ఆయిలు, ఒత్తులే ఇచ్చారు. లాస్ట్‌లో అయితే దీపోత్సవం జరిగే టయానికైతే ఇంకా ధూప్స్, మ్యాచ్ బాక్సు అటువంటివైతే ఇచ్చారు. అందరం జస్ట్ అట్లా వాళ్ళు వెలిగిచ్చారండి. 5 నిమిషాల్లోనే అందరూ వెలిగిచ్చేశారు. మరి అంతమందొచ్చేసారండి. ఇంకా వాళ్ళు వెలిగిచ్చిన తర్వాత 5 నిమిషాలకు చూసేస్తే చక్కగా వెలుగుతున్నాయి. లైటింగ్ అంతా తీసేశారు. అసలింకా ఆ ప్రమిదలో, ఆ వెలుగుల్లో ఎంత బావుందోనండి చూస్తుంటేనే. మీరు చూస్తున్నారు గదా వీడియో. ఇంక దీపోత్సవం అయ్యేపాటికి 11:30 అయితే అయిపోయింది. తర్వాత ఇంకా దేవుడికి కళ్యాణం జరిగిన తర్వాత అక్షింతలుంటాయి గదా! అవి గూడా అందరికీ ఇచ్చారు. చక్కగా క్యూలో నిలబడి మంచిగా అక్షింతలు తీసుకొని లాస్ట్‌లో ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఈ కార్తీక మాసం లాస్ట్‌లో ఇట్లా శివుడు, పార్వతి కళ్యాణం చూడటం, కోటి దీపోత్సవంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో మీకెలా అనిపిచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి, లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.